నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితురాలు శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? చాలా రోజులైంది కలిసి. అవును, చాలా రోజులైంది. బాగున్నానమ్మా. ఓకే అమ్మా, టాపిక్ ఏంటంటే తొలి ఏకాదశి. మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం? ప్రతి మాసంలో ఏకాదశి వస్తూనే ఉంటుంది. మరి ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చే ఏకాదశికే ఎందుకు అంత ప్రాముఖ్యత? ఎందుకు ప్రథమ ఏకాదశిగా పిలుస్తాము? మనకు చాతుర్మాస దీక్షలు కూడా ఈ తర్వాతనే ప్రారంభమవుతాయి, పండగలన్నీ కూడా దీని తర్వాతే ప్రారంభమవుతాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకనమ్మా? అసలు ఏంటి ఆ ప్రాముఖ్యత? ముందు భగవంతుడిని స్మరించుకుని ముందు కొడదామా? అలాగే అమ్మా. ఓకే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఎందువలన అంటే తొలి అనగానే మొదటిది. ఈ మొదటిది అంటే మనకి పండుగలన్నీ కూడా దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది. ఈ పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ పండుగలన్నీ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అంటే మీ మానవుడు, ఓ మానవులారా, మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు సమయం కావాలి కదా. అందుకని ఈ 4 నెలలు కూడా చాతుర్మాస వ్రత దీక్షలు చేసుకోండి. అయ్యయ్యో మేము ఈ సంసారంలో పడున్నాము, మాకు ఈ వ్రతాలన్నీ ఎందుకు అంటే పోని పండుగలు చేసుకోండి అన్నట్లుగా తొలి ఏకాదశి నాడు ఈ యొక్క ఎవరైతే శయన ఏకాదశి అంటారు, అంటే శయనించాడు ఆయన, ఎవరు? విష్ణుమూర్తి. శయనించి ఏం చేశాట? పాతాళలోకి వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర కాసేపు టైం గడిపి, అంటే వాళ్ళకి ఏమిటంటే మనకి 4 నెలలు కానీ వాళ్ళకి 4 రోజుల కింద లెక్క. ఒక్క రోజు కింద అలా అలా పరిగణలోకి తీసుకున్నప్పుడు 4 రోజుల కింద లెక్క. అలా వెళ్ళొచ్చాడు. కార్తీక మాసంలో ఆయన మళ్ళీ పవళింపు అయిపోయి లేస్తాడని ఇలా రకరకాలుగా మనకి పురాణ ప్రశస్తం జరిగింది. కానీ ఏంటంటే గనక అసలు పండుగలు స్టార్ట్ కావాలి కదా, మరి ఏం చేయాలి? ఈ యొక్క వర్షాకాలం తర్వాత వచ్చేది శీతాకాలం. ఈ శీతాకాలం వస్తుల్లోకి మొత్తం ఈ 4 నెలలు గడిచిపోతాయి. అందువల్ల ఈ ఋతువులో, వర్ష ఋతువులో ముఖ్యంగా ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనే దాన్ని కూడా ఈ తొలి ఏకాదశి సూచిస్తుంది. పేలపిండి అనేది, పేలాలు ఉంటాయి కదమ్మా, జొన్నలతో, మొక్కజొన్నలతో చేస్తారు, జొన్నలతో కూడా చేస్తారు. చాలా సూక్ష్మంగా చెప్పాలంటే పేలపిండి అంటే ఇప్పుడు వాళ్ళకి, మీ తరం వాళ్ళకి పెద్దగా తెలియదు. ఏమిటంటే ఇలా వినడం తప్ప మామూలుగా తెలియదు. కొన్ని జొన్నలు తీసుకోండి చక్కగా, ఒక్క పావు జొన్నలు తీసుకున్నారనుకోండి, మీ ఇంటిలో పాతికి బ్రహ్మాండంగా సరిపోయేటటువంటి పేలాలు అయిపోతాయి. అట్లాంటిది తీసుకొని చక్కగా ఒక్కసారి ఒక ఉడకనిచ్చి వార్చేయండి. వార్చేసి బాగా ఆరబెట్టేసేయండి. ఎండలో కాదు, నీడలోనే ఆరబెట్టేస్తే 2-3 గంటలకి నీడలోనే చక్కగా నీళ్లు పక్కన క్లాత్ వేస్తాం కదా అడుగున, డ్రై అయిపోతుంది. దాన్ని చక్కగా మంచిగా మిక్సీ పట్టుకోండి, పౌడర్ అవుతుంది. పౌడర్ అయిన తర్వాత అలా పక్కన పెట్టుకోండి. చక్కగా బెల్లం కోరుకోండి. బెల్లం కూడా ఇంత ఈ పౌడర్ బెల్లం దానికి అంటుపోకుండా జాగ్రత్తగా ఇలాచీ పొడి ఇది కూడా వేసి మిక్సీ పట్టుకుని అది కలిపేసుకుంటే అది పేలాల పిండి. భగవంతుడైనటువంటి తొలి ఏకాదశి నాడు ఈ యొక్క శేషాద్రి విష్ణుమూర్తి శేషాద్రి శయన నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ నారాయణ హరి నారాయణ నటజన పరిపాల నారాయణ అని ఆ నారాయణుడికి మనం నైవేద్యం పెట్టేశాం. ఎంత సింపుల్ చెప్పండి. కొన్ని జొన్నలు తెచ్చుకుంటారు, ఆ జొన్నలను చక్కగా ఒక ఉడకగానే వార్చేసుకుంటాం, అది ఆరబెట్టుకుంటాం. ఆరబెట్టిన పిండి
పౌడర్ చేసుకుంటాం, అంతేగాని రెడీమేడ్గా ఎక్కడో కాదు. మనం చేసుకుని మనం నివేదన చేసినటువంటి వస్తువు మీద మనకి ఎంతో సంతోషం ఉంటుంది. నిజంగా ఎంత తృప్తిగా. భక్తిగా చేస్తాం కదా. అవునమ్మా. అవునమ్మో నారాయణాయ అనుకుంటూ చేసాం అనుకోండి, చాలా అది పరమ పవిత్రం అయిపోతుంది. ఇంటిల పాతకి కూడా మీరు ప్రసాదం చేసి పెట్టారు, ఎంత కష్టపడి మా ఇల్లాలు చేసి పెట్టిందని భర్తలకి అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. అలాంటి ప్రసాదాన్ని మరి పేలాలే ఎందుకు ఎంచుకోవాలి అన్నది ఇంకొక విషయం చెప్పుకుందాం. ఈ పేలాలు అనేటువంటివి, ఈ పేలపిండితో చేసినటువంటి పదార్థం ఎవరైతే నివేదన చేస్తారో భగవంతుడే కాదు, మన పెద్దలు పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆనందిస్తారు. అర్థమైందా? వాళ్ళు కూడా స్వీకరిస్తారు ఇండైరెక్ట్గా. భగవంతుడితో పాటు దేవతలు, పితృదేవతలకు కూడా ఆత్మ సంతృప్తి, అంటే వాళ్ళకి వాళ్ళ ఆత్మలన్నీ కూడా మరి భగవంతునిలో చేరాలి, లయం అవ్వాలి కదా, అవ్వడానికి కూడా ఈ పేలాలు అనేది, ఈ పేలపిండి అనేది ఒక మార్గం సూచిస్తుంది సుమా అని చెప్పబడింది. ఓకే ఓకే అమ్మ, తొలి ఏకాదశి అనగానే చాలా మంది ఉపవాసం ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా ఆ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం అంటే చాలా మంది అంటే అల్పాహారం తినొచ్చా, లేదంటే మొత్తానికి మనం శివరాత్రి ఉపవాసం చేసినట్టు తొలి ఏకాదశి రోజు కూడా కటిక ఉపవాసం చేయాలి, రకరకాలుగా చెప్తుంటారమ్మా. అసలు ఏ రకంగా చేయాలి ఉపవాసం? ఉపవాసం అంటేనమ్మా, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడం. అవును. ఆ ఉపవాసం అని అనగానే మనం ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా మేము ఉపవాసం చేస్తున్నాం అనేసి చక్కగా రకరకాల టిఫిన్లు రెడీ పెట్టుకుంటూ ఉంటాం. అది కాదు. ఉపవాసం అంటే మీరు నిజంగా కడుపుని కడుపు మాత్రమే నిండే విధంగా ఆహారం మీరు ఉండలేకపోతే, ఉండినట్లయితే ఇప్పుడు మీ యూత్ ఉన్నారు, చక్కగా ఉండగలరు, వాళ్ళు ఫాస్టింగ్లు చేస్తూ ఉంటారు, డైట్లు చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళు ఈజీగా ఉంటారు. కానీ ఉపవాసం చేసేటప్పుడు ఏంటంటే కనుక పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం ఉండడం ఒక ప్రక్రియ. అసలు ఈ ఏకాదశి పూటే కాదు, ఏ ఏకాదశి నాడు కూడా అన్నం లాంటి పదార్థాలు, గోధుమల లాంటి అంటే చిరుధాన్యాలు కూడా, ఏది ధాన్యం అనేది తినకూడదు, వండకూడదు, ఉడకబెట్టింది తినకూడదు అనేది ఒక నియమం ఉంది ప్రతి ఏకాదశికి కూడా. కానీ అవి అంటే ఏదైతే ఈ యొక్క ధాన్యాల్లో రాక్షసులు ఉంటారు ఏకాదశి పూట, అంటే వాళ్ళలో ఉండేటటువంటి విషమైనటువంటి ఆలోచనలు, కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలన్నీ కూడా వాళ్ళ నుంచే కదా మనకు సంక్రమించాయి. అవన్నీ కూడా మనం ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ని మనం ఇదమిద్దంగా మనం స్వీకరిస్తున్నట్టు లెక్క. అందు గురించి ఈ ఏకాదశి పూట ఏం చేయాలి, ఏం చేయకూడదని మన పెద్దవాళ్ళు చక్కగా చెప్పారు. 15 రోజులకోసారి ఉపవాసం ఉండమంటే ఉండమని ఏకాదశి వ్రత నియమం. 15 రోజులకోసారి ఉండండి అంటే, ఇప్పుడు ఈ కిడ్నీలు కానీ, లేకపోతే ఇంకో రక్త ప్రసారాలు కానీ, లేకపోతే ప్లేట్లెట్లు పడిపోవడం కానీ, ఇలాంటివి ఏమీ ప్రమాదాలు జరగకుండా, ఈ యొక్క వర్షాకాలంలో అన్నం అరగకపోవడం అలాంటివన్నీ ఉంటాయి. హెవీగా తినేస్తే, జంక్ ఫుడ్స్ తింటే కూడా ప్రాబ్లమ్సే. అందువల్ల ఈ పేలాల పిండి అంటే చాలా లైట్గా ఉంటుంది, చక్కగా అరిగిపోతుంది, అది తిన్నా తప్పు లేదని దేవుడికి నైవేద్యం ప్రసాదం కింద దానిలో కాస్త నెయ్యి వేస్తే, ఉండలు చుడితే పిల్లలు కూడా చక్కగా లడ్డూల్లా తినేస్తారు. ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా లడ్డూలా చేసుకుని కూడా పెట్టొచ్చు. ఎందుకంటే కనుక పాలు, పెరుగు, నెయ్యి ఈ రోజు వాడాలి ఏకాదశి పూట. ఓకే అమ్మా. నూనె వాడొద్దు, ఉడకబెట్టడం అవి దుంపలు వాడొద్దు, అర్థమైందా? అదే విధంగా చక్కగా చెప్పాలంటే దుంప తాలూకు ఏ కూరలు అంటే క్యారెట్లు, తర్వాత ఆలుగడ్డలు ఏమి వద్దు. అదే విధంగా చూసినట్లయితే కనుక ఇంకొక విషయం చెప్పుకోవాలంటే కనుక చక్కగా మీరు పళ్ళు, కాయలు, తర్వాత బొబ్బాస్కాయలు లాంటివి, అంటే పాలు కారేవి, కొబ్బరి, ఇలాంటివన్నీ స్వీకరించవచ్చు, తినొచ్చు, మంచిగా తినొచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఉండలేనప్పుడు వాళ్ళకి మరి ఆహారం ఇచ్చేయాలి కదా, ఇచ్చేయచ్చు. సగ్గుబియ్యం తీసుకొని చక్కగానే మనం జావ కాచుకుని తాగొచ్చు. కడుపు నిండిపోవడానికే కదా, పొట్ట కోసమే కదా ఈ తిప్పలన్నీ. అందు గురించి ఏకాదశి చేసాం నీరసం వచ్చేసింది అని భగవంతుడి మీద కాకుండా రేపు పొద్దునే వండుకోవాలే ఉంటాం, ఆ మాట లేకుండా ఆనందంగా మీరు ఏకాదశి చెయ్యండి. ఆ ఏకాదశి నాడు ఏం తినొచ్చు, తినకూడదు అనేది మీ యొక్క టైం టేబుల్లో పెట్టేసుకుని చక్కగా తీసుకుని తినండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? అవునమ్మా. ఇంకా ఎక్కువ తింటే మళ్ళీ అరగదు, అందుకని ఇంతవరకు చాలు. ఉడికించిన తర్వాత యాపిల్ కాయ లాంటివి తినకూడదు, అంటే నల్ల గింజలు ఉన్నటువంటివి తినొద్దు. గుర్తుపెట్టుకోండి, నల్ల గింజలు ఉంటాయి కదా లోపల, అది మళ్ళీ పనికిరాదు.
ఓకే ఓకే. నల్ల ద్రాక్ష పండు తినొద్దు. తినకూడదు. ఆహాహా. అందువల్ల మీరు కొబ్బరి తినొచ్చు చక్కగాని. ఉమ్. అదేవిధంగా ఇంకా వేరే పళ్ళు ప్రసాదాల్లో ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అవును. అందువల్ల నలుపు రంగు నేరేడు పళ్ళు ఇవి కూడా విసర్జించండి. ఓకే ఓకే. అమ్మ, మరుసటి రోజు ఉపవాసాన్ని ఏ రకంగా విరమించాల్సి ఉంటుంది? అసలు ఈ ఏకాదశి అనేది 3 రోజుల ప్రక్రియ అమ్మా. ఉమ్, ఉమ్. అమ్మ దశమి నాడు చక్కగా మీరు ఏం చేస్తారంటే, దశమి నాడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత భోజనానికి సంబంధించిన ధాన్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు ఎండు దశమి రోజున మధ్యాహ్నం 12 లోపల చక్కగా సుష్టుగా భోంచేసేసి ఆపేయండి. ఓకే. ఆపేసిన తర్వాత 12 తర్వాత ఇంకేం తీసుకోకండి. రాత్రికి మరి ఏమిటండి ఇంత మై బాబోయ్ మేము రాత్రికి ఏం తినకపోతే ఇంకేమన్నా ఉందా? రాత్రి 11 గంటలకు 12 గంటలకు కూడా మేము తినగల క్యాపబిలిటీ ఉంది అనేటటువంటి ఆలోచనలు పిల్లలకు ఉంటుంది. అలాంటప్పుడు లైట్గా అల్పాహారం తీసుకోండి. ఓకే. ఓకేనా, అల్పాహారం తీసుకోండి. సరే, తెల్లవారి ఏకాదశి బ్రహ్మముహూర్తం వేళ లేచి పూజా కార్యక్రమాలు మేము లేవలేమండి అంటే మీరు లేచినప్పుడే భగవంతుడు అని అనుకొని చక్కగా మీరు అప్పుడు ఎప్పుడు లేస్తారో అప్పుడే చక్కగా షోడశ నామాలతో శ్రీ మహావిష్ణువుని పూజించి లక్ష్మీనారాయణను కలిపి పూజించండి. ఏకాదశి పూట ఎప్పుడైతే లక్ష్మీ హృదయంలో ఉంటుంది, ఎవరికి ఉంటుంది? విష్ణుమూర్తికి. ఆ విష్ణువుకి పాద సన్నిధి దగ్గర కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాం అనుకోండి, అది పెట్టుకుని కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఏకాదశి పూట లక్ష్మీనారాయణ దొరకకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో అందరిలో ఉంటుందిగా, ఆయన్ని పెట్టుకోండి చాలు. చక్కగా పూలదండలతో అలంకరించండి, ఒక పీట వేసి చక్కగా కలసం పెట్టుకుని అలా చేసుకున్నా ఓకే. ఏం లేదండి మేము దేవుడి దగ్గర మాత్రమే చేయగలము, మాకు ఇవన్నీ కూడా హడావుడి ఏం చేయలేము మేము, మా వల్ల కాదంటే కనుక ఇంటికి తోరణాలు కట్టుకోండి. మామిడి తోరణాలు కట్టుకుని గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని వెనకాల గడపకి ఎదర గడపకి కూడా, లేకపోతే మీరు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎదర గడపను అలంకరిస్తారు, వెనక గడపను వదిలేస్తారు. ఎదర గడప బాగుందని లక్ష్మీదేవి లోపలికి రాబోతుందట, వెనకాల నుంచి జ్యేష్ఠాదేవి తొంగి చూస్తూ ఉంటుందట, వస్తున్నావా నువ్వు, నేనున్నాను సుమా అని. అంటే వెనకాల గడపకి మనం ఏం అలంకరించలా. అప్పుడు ఏమవుతుంది, ఆ జ్యేష్ఠాదేవి ఉందని ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఉన్నావు కదా అక్క, నేను నిన్ను గౌరవించాలి కదా, నేను రానంటుందట. అర్థమైందా? అందువల్ల ఏకాదశి అనేది కొన్ని శుచి శుభ్రతకి విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు అన్నీ ముందే దశమి రోజున కన్నా ముందే మనం విసర్జించేయడం, దేవుళ్ళని అవి కూడా జాగ్రత్తగా ముందే శుభ్రం చేసుకోవడం, ఆ రోజే కాకుండా. తర్వాత కూడా ఏంటంటే కనుక మనం చిన్నగా చేసినా లఘు పూజ చేసినా పర్వాలేదు, నిష్టగా చేయండి. విష్ణు సహస్రం లేదా విష్ణు అష్టోత్తరం, అదేంటి మహాలక్ష్మీదేవి అయినటువంటి స్త్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ అవి రావు మనకి. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ ఋతుసృజాం చంద్రాం హిరణమయం లక్ష్మీం జాతవేదో మవావహ రావడం లేదు. అది నాకు రాదండి, నోరు తిరగదండి. ఓకే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే. అమ్మవారిని చాలు. అమ్మవారికి ఆ గాయత్రి మంత్రంలాగా ఈ యొక్క ఏదైతే మహాలక్ష్మి అష్టకం ఉందో అష్టకం చేసుకోండి. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అలా అన్న ఆయన సంతోషించేస్తాడు, నా భార్యనే నన్ను కలిసి విష్ణు పత్ని అంటున్నారు కదా అనేసి ఆయన విష్ణు ఏం చేస్తాడు, ప్రేమిస్తూనే ఉంటాడు భార్యను హృదయంలో పెట్టుకుని. అందువల్ల ఆ విధంగా మన సంసారాలు ఉండాలని ఏకాదశి పూట మనం పూజ చేసుకోవాలి. ఓకే, చాలా అద్భుతంగా వివరించారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.